ఓం శ్రీమాత్రే నమః. అందరూ బాగుండాలి, అందులో సుజాత కూడా ఉండాలి అని కోరుకుంటూ ఒక మంచి అద్భుతమైనటువంటి ఈ రోజున మీరు అద్భుతమైనటువంటి కథ వినబోతున్నారు. శ్రీ మహాలక్ష్మీదేవి కథ అండి. మార్గశిర మాసంలో వచ్చేటువంటి ప్రతి గురువారం కూడా గురువారం లక్ష్మీవారం అని మనందరికీ తెలుసు కదా. మార్గశిర మాసంలో వచ్చేటువంటి గురువారంలో అమ్మవారు పుట్టిందనమాట. సో మార్గశిరంలో ఉన్నటువంటి గురువారాలన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి రోజులు. అమ్మవారికి మనకు ఉన్నంతలో పూజించుకొని అమ్మవారి ఆశీస్సులు తప్పకుండా తీసుకుందాం, ఆనందంగా బ్రతికేద్దాం. ఓకేనా? అమ్మవారు ఉంటే అన్నీ మన వెంటే, ఆనందం, ఆరోగ్యం, ఐశ్వర్యం అన్నీ మన వెంటే ఉంటాయి. ఓకేనా? కాబట్టి అమ్మవారి ఆశీస్సులు మనకు కావాలి కాబట్టి మనం అందరం కూడా అమ్మవారికి ఉన్నంతలో గొప్పగా పూజించుకుందాం. ఓకేనా? అలాగనే ఈరోజు ఈ కథ మీ కంటబడిన, మీ చెవిన పడడం అనేటువంటిది కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటేనే మీరు ఈ కథ ఈ వీడియో మీ కంటబడింది, మీరు వినబోతున్నారు. ఓకేనా? ఓకే. ఓం శ్రీమాత్రే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకేనా? ఏంటంటే ఒక దగ్గర ఇద్దరు భార్యాభర్తలు అనమాట. 7 ఆడపిల్లలు, 7 సంతానం తర్వాత అబ్బాయి ఉంటాడు అని 7 అమ్మాయిల తర్వాత అబ్బాయి పుడతాడు వీళ్ళకి అని అప్పుడే వాళ్ళు 7 అమ్మాయిలు పుడతారు అనమాట. అయితే అబ్బాయిలు పుట్టడం అనేటువంటిది మన చేతుల్లో ఏం లేదు. అది అంత భగవద్ అనుగ్రహం అనేటువంటిది కొంతమందికి తెలుసుకుంటారు, కొంతమంది ఏమో తెలుసుకోలేకపోతారు అనమాట. అయితే అబ్బాయి కావాలనుకోవడం అదేం పెద్ద దురాశ కాదు, ఆశ. మనిషి అంటేనే ఆశాజీవి. ఇక్కడ అమ్మాయిలతోటి సాటిస్ఫై అవ్వకపోవడం అది వాళ్ళ మనసుకు సంబంధించింది, అది అంతే. అయితే ఏం తప్పులేదండి. మీరు పార్ట్ 1 చూసే ఉంటారు, అందుకనే నేను కొంచెమే ఇచ్చాను రీక్యాప్. ఇది సెకండ్ పార్ట్ అనమాట. ఈరోజు మనం ఈ మార్గశిర గురువారం రోజు ఈ కథ వినడం మన అదృష్టం. మనకు మంచి రోజులు వచ్చాయి కాబట్టి ఈ వీడియో మనకు అంటపడింది. ఓకేనా? అయితే వాళ్ళు ఇంకా ఆడపిల్లలని కనడం అది ఒక ఎత్తు అయితే, బాబును కనకపోవడం అది ప్రెస్టీజియస్కి సంబంధించినటువంటి విషయం. పరువు ప్రతిష్టలకే భంగం కలుగుతుంది, వంశం అంతరించిపోతుంది అనేటువంటి ఉద్దేశంతో అసలు వాళ్ళు ఇంకా కొంచెం బ్రీఫ్గా మాట్లాడుకున్నట్లయితే, అబ్బాయిని కనకపోవడం అనేటువంటిది అదొక చాతగానితనం లాగా భావించేటువంటి మనస్తత్వం అన్నమాట. అలా కాదు, అలా అనుకోవడం కూడా చాలా తప్పు. అయితే ఆశ మంచిదే, కానీ ఆశ అనేటువంటిది దురాశగా మారకూడదు. వీళ్ళు ఏం చేశారంటే ఎటో వెళ్ళి వస్తూ ఉన్నారు. మాకు 7 ఆడపిల్లలు కదా అనేటువంటి భావన చేయకుండా, ఎవరికైతే ఆడపిల్లలు ఉంటారో, ఎవరికైతే అబ్బాయి ఉండడో వాళ్ళని ఒక చేతగానితనంలాగా మాట్లాడేవాళ్ళు అనమాట. అబ్బాయిని కనని జన్మ అదొక జన్మన చాతగాకపోవడం అని ఇంకా కొంచెం అది బ్యాడ్ వేలో తీసుకుంటారు కదండి ఆ వర్డ్ని, చాతగానితనం అనేటువంటిది. అయితే అలా మాట్లాడేవాళ్ళు అనమాట. అరే వీళ్ళకి అసలు 7 అమ్మాయిలు, అలాంటిది వీళ్ళు ఆడపిల్లల్ని కన్నటువంటి వాళ్ళే. అయినా కూడా వీళ్ళు ఆడపిల్లల్ని కన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇలా మాట్లాడతారు ఏంటి అంటే, ఏదో ఒక రోజు వాళ్ళకు ఒక అబ్బాయి పుడతాడు, అబ్బాయికి తల్లిదండ్రులం అవుతాం అనేటువంటి నమ్మకం అని అనుకునే వాళ్ళు వదిలేసేవాళ్ళు. అయితే వీళ్ళ ఆశ ఏమైంది, రోజు రోజుకు అలా దురాశగా మారింది. ఎవరో పేదింటి ఒక అమ్మాయిని తీసుకొచ్చి, ఆ అమ్మాయిని భార్యాభర్తలు ఇద్దరు కలిసి, అంటే ఇంకా మనకి ఎటో వెళ్ళొస్తూ ఉంటే యాక్సిడెంట్ అవుతుంది అనమాట. ఆ యాక్సిడెంట్లో ఈ భార్య యొక్క గర్భం అబ్డామైనా ఏదో సిస్టమ్ దెబ్బతింటుంది అనమాట. గర్భసంచి తీసేస్తారు, ఆమెకు పిల్లలు పుట్టేటువంటి చాయిస్ పోతుంది అనమాట. కానీ కొడుకుని కనాలనేటువంటిది వీళ్ళ గోల్, వీళ్ళ లక్ష్యం అనమాట. అయితే ఒక పేదింటి అమ్మాయిని తీసుకొచ్చి ఆమెను రాజుగారికి ఇచ్చి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసి సీక్రెట్గా దొంగ కాపురం అంటారు కదండి, అలా దొంగ కాపురంగా పెడతారనమాట.
భార్యాభర్తలు ఇద్దరు సమక్షంలో జరిగినటువంటి పెద్ద తప్పు అన్నమాట. ఆ అమ్మాయి ఏం చేస్తుంది, నేను రాజుగారిని పెళ్లి చేసుకున్నాను, నేను కూడా ఒక పేదింట అమ్మాయిని, మహారాణి గారు నన్ను చాలా చక్కగా చూసుకుంటున్నారు, ఇంకా అంతకంటే ఏం కావాలి అని చెప్పేసి అడ్జస్ట్ అయిపోయింది ఈ అమ్మాయి. ఇంకా దొంగ కాపురం పెట్టారు. భగవంతుడు తొందరలోనే ఆమె గర్భం దాల్చింది. ఇంకా ఈ మహారాణి గారు ఆమెని మహారాణిలాగా చూసుకుంటుందన్నమాట. మహారాణే ఆ అమ్మాయిని మహారాణిలాగా చూసుకుంటుందన్నమాట. ఇంకా రోజు రోజుకు ఈమె గర్భం దాల్చినట్లు బయట పబ్లిక్లో ఈమె ఎట్లా చలామణి అవుతుంది, ఈమె గర్భం దాల్చినట్టు. కానీ దొంగ కాపురం ఆ రాజుకు పెళ్ళి అయిన సంగతి తెలీదు, బయటికి ఇట్లా చెప్పరన్నమాట. చెప్పొద్దు అని ఒక ఆంక్ష పెడతారు. చెప్పాను కదా దొంగ కాపురం అని, అలా అన్నమాట. ఇంకా అమ్మాయి 1, 2, 3, 4 అలా 9 నెలలు మోసింది చక్కగా. ఇంకా డెలివరీ వచ్చేటువంటి టైం అయింది. బై బ్యాడ్ లక్ ఏమైంది, పాప పుట్టిందనమాట. బాబు పుట్టలేదు. పాప పుట్టిన తర్వాత అరేరే పాప పుట్టింది, చిచి ఏంటండి 7 సంతానం తర్వాత అబ్బాయి పుట్టాలి కదా, మనకు అలా ఉంది కదా మన జాతకరీత్యా అని చెప్పేసి వాళ్ళిద్దరు అనుకుంటారు. ఈమెకి మనకు సంబంధం లేదని చెప్పేసి 7 అమ్మాయిలు ఉన్నారు చాలదా, ఇదెందుకు మనకి తలనొప్పి అని చెప్పేసి అక్కడితో వదిలిచ్చేసుకుంటారు అనమాట. ఈమె ఏం చెయ్యాలో తెలియక, అవును నేను ఒక రాజుగారిని పెళ్లి చేసుకున్నాను అని ఫోకస్ చేసుకోకపోవడం, పబ్లిక్ చేసుకోకపోవడమే నేను చేసిన పెద్ద తప్పు. ఇంకా ఇప్పుడు ఎవరు చెప్పినా నమ్మేటువంటి పరిస్థితులలో లేరు. అయినా అవసరం లేదు, నా యొక్క పేదరికం నా జీవితంతో ఇట్లా ఆటలాడింది అని చెప్పేసి అనుకొని అడ్జస్ట్ అయ్యి, రాజుగారిని ఎదిరించేటువంటి హక్కు అందరికీ హక్కు అనేటువంటిది, ఆ ధైర్యం అందరికీ ఉండదు కదండి. ఈ అమ్మాయి ఏం చేసింది, సర్లే నా జీవితం, నా తలరాత, నా బిడ్డని నేను ఎంత పోరాడి నేను జయించిన ఆ ఇంపాక్ట్ నా పాప మీద పడుతుంది. ఏదైనా మనది మన దగ్గరికి అలా రావాలి, కానీ మనము దాన్ని పోరాడి గెలుచుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పేసి ఇంకంతే, ఎవరి మనసు వాళ్ళది కదా. ఆమె ఆ పాపను తీసుకొని బయటికి వెళ్ళిపోయింది. ఒకనొక రోజు మార్గశిర గురువారం రోజు ఒక రాజుగారు లక్ష్మీదేవి వ్రతం ఆచరించి ఈ కథ అంతా మీరు ఫస్ట్ పార్ట్లో వినొచ్చండి. ఇది సెకండ్ పార్ట్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. ఖచ్చితంగా లైక్ చేయడం, ఎవరైనా మర్చిపోతే లైక్ చేసేయండి. ఓం శ్రీ మాత్రే నమః అని కమెంట్ చేయండి. కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి, ఓకేనా. అయితే రాజుగారు లక్ష్మీదేవి వ్రతం ఆచరించారు. అందరికీ చక్కగా వాళ్ళ జనాలు, వాళ్ళ ఊర్లో, వాళ్ళ రాజ్యంలో ఉన్నటువంటి జనాలందరికీ కూడా చక్కగా వస్త్రదానం, అన్నదానం ఇలా చేస్తున్నారనమాట. అక్కడికి ఈ అమ్మాయి చంటి బిడ్డతోని, డెలివరీ అయినటువంటి ఆ అమ్మాయి చంటి బిడ్డతోని, చెప్పాను కదా ఫస్ట్ పార్ట్లో చెప్పాను కదా, ఎంతోమంది ఇళ్ళల్లోకి వెళ్ళి పని చేస్తా అని అడిగింది ఈ అమ్మాయి. అడిగితే నీ మొహం, చిన్న పసి గుడ్డు ఉంది నీ చేతిలో, నీకే ఎవరైనా సహాయం అవసరం ఈ టైంలో, అట్లాంటిది నువ్వేం పని చేస్తావు అని చెప్పేసి ఎవ్వరు కూడా ఆమెకు పని ఇవ్వలేదు. ప్లస్ ఆమె ఇంకా నువ్వు మా ఇంట్లో ఉంటే చూడలేక మేమే నీకు చెయ్యాలి అని చెప్పేసి ఎగతాళి చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా వద్దులేమ్మా, నీతో పని చేయించుకుంటే మాకు పాపం తగులుతుంది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇలా ఎన్నెన్నో ఎదుర్కొంటూ వస్తుంది. అయినా ఎక్కడ కూడా ఆమె ఒక భక్తురాలన్నమాట. భగవంతుడు నా కోసం ఏదో ఒకటి సెట్ చేసి పెడతాడు, దాన్ని నేను వెతుక్కుంటూ వెళ్ళాలి. నా పాపని, చనిపోవాల్సినటువంటి పరిస్థితి నాది, కానీ నేను చనిపోతాను, కానీ ఈ పాపకు తల్లిని దూరం చేసేటువంటి హక్కు నాకు లేదు. నేనే ఒక తల్లిగా ఈ అమ్మాయిని పెంచి పోషించాల్సిన బాధ్యత నాదే. కన్న తండ్రి ఆమెను నాకు సంబంధం లేదా అని వదిలేశాడు. ఒక ఆడదానికి ఆడదే శత్రువు అన్నట్టు ఆ మహారాణి గారు నన్ను నా పేదరికంతోనే ఆట ఆడుకొని నన్ను ఆమె భర్తకిచ్చి పెళ్లి చేసింది. ఇంకా నన్ను మహారాణిలాగా చూసుకున్నటువంటి ఆ కపట ప్రేమ నేను డెలివరీ అయ్యి నాకు పాప పుట్టేదాకా నాకు అర్థం కాలేదని చెప్పి బాధపడి ఆమె అలా వచ్చేస్తూ ఉంది. రాజుగారు లక్ష్మీదేవి వ్రతం ఆచరించారు ఒకానొక రాజ్యంలో. చక్కగా అందరికీ అన్నదానం, వస్త్రదానం చేస్తూ ఉన్నారు కదా. ఇట్లా మరీ పేదవాళ్ళకైతే భూదానం,
ఏదైనా ఇంట్లో పెళ్ళి కావలసినటువంటి పిల్లలు ఉంటే చక్కగా ఇదే మార్గశిర మాసం అంటే ధనుర్మాసం కదండి. ఇది కార్తీక మాసం, మార్గశిర మాసం అనేటువంటివి దాన ధర్మాలకు గొప్ప అతి చిన్న దానం కూడా గొప్ప విశేష ఫలితాన్ని ఇస్తుంది అన్నమాట. కాబట్టి చక్కగా మార్గశిర మాసం గురువారం నేను ఏది చేసినా అంతకు రెట్టింపు వస్తుంది అనేటువంటి నమ్మేటువంటి రాజు అనమాట మహారాణి గారు అనమాట. ఎవరైనా ఆడపిల్లలు పెళ్ళి కావాల్సినటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి సువర్ణదానం ఇలా ఇస్తున్నారన్నమాట. అతి పేద వాళ్ళైతే భూదానం ఇట్లా ఇస్తున్నారన్నమాట. చక్కగా అక్కడికి వెళ్ళినటువంటి ఈమె చక్కగా ఆ పాపని ఎత్తుకొని కడుపు నిండా ఎన్ని రోజులైందో అన్నం తినక ఆ రోజు కడుపు నిండా భోజనం చేసింది. పాప ఒళ్ళోనే నిద్రపోయింది. నిద్రపోగానే ఆ పక్కన ఒక చిన్న క్లాత్ ఏదో వేసి చెట్టు కింద పడుకోబెట్టేసి, అయ్యో అన్నం తిన్నానే, ఎన్ని రోజుల తర్వాత కడుపు నిండా తిన్నాను, ఈ రుణం మనం తీర్చుకోవాలి, ఈ పాటి అన్నం తినక కడుపు నిండా ఎన్ని రోజులైందో అని చెప్పేసి ఏం చేసింది ఆమె, అక్కడ సర్వీస్ చేస్తుంది. అంటే అందరికీ భోజనాలు పెట్టడం, వాటర్ పోయడం, తిన్నటువంటి వాళ్ళ విస్తర్లు తీసి బయట పడేయడం, మళ్ళీ వాళ్ళకి అందరినీ కొంచెం ఆర్డర్లో పెట్టడం, ఇలాంటి సర్వీస్ చేస్తుంది అక్కడ. అంతమందికి సువర్ణదానం, భూదానం, అన్నదానం, వస్త్రదానం అంటే మామూలు కాదు కదా. బోలెడు మంది రాజ్యంలో ఉన్న ప్రజలందరూ వస్తారు. రాజుగారు విందిస్తున్నారంటే విందు భోజనాలు ఇస్తున్నారు, అక్కడ సర్వీస్ చేస్తుంది. రాజుగారు రాణిగారు ఆమెను అబ్జర్వ్ చేశారు. ఎంత మంచి అమ్మాయి, తిని అందరూ వెళ్ళిపోతున్నారు, మనం ఏమి ఇస్తామా అని చూసి తీసుకొని వెళ్తున్నారు. తీసుకొని వెళ్ళే వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనమే ఇద్దామని పిలిచాం కదా. ఈ అమ్మాయికి ఏం కావాలో కూడా కనీసం అడగట్లేదు. ఎక్కడ ఒక దగ్గర ఒక్కొక్కరు వస్త్రదానం దగ్గర లైన్లో నిలబడతా ఉన్నారు, బట్టలు తీసుకుంటున్నా ఉన్నారు. ఆహారదానం అన్నదానం దగ్గర నిలబడతా ఉన్నారు, వెళ్ళిపోతున్నారు. కొంతమంది పిల్లలు ఉన్న వాళ్ళు ఇదిగోండి మా అమ్మాయి పెళ్ళికి ఉంది అని చెప్పి సువర్ణదానం తీసుకుంటున్నారు. కొంతమంది అయ్యా మేము పేదవాళ్ళం, మాకు ఏమన్నా కొంచెం భూమి ఇవ్వండి, పొలం ఇవ్వండి అని అడుగుతూ ఉన్నారు. అయ్యా మాకు కాస్త కూస్తో ఒక చిన్న ఇల్లు ఉంది, గుడిసె ఉంది, మాకు ఏదైనా జంతుదానం, ఒక ఒక ఏదైనా గేదెను అలా కొనుక్కుంటాము, ఒక గోమాతని ఇవ్వండి, మేము పాలు అమ్ముకొని అలా బ్రతుకుతాము, ఇట్లా ఎవరికి ఏది కావాలో అది అడుగుతున్నారు. ఈ అమ్మాయి ఏం అడగకుండా అన్నం తిన్నది, ఆ పాపను తీసుకెళ్ళి చెట్టు కింద పడుకోబెట్టి వచ్చి సర్వీస్ చేస్తుంది, ఇన్ని పనులు చేస్తుంది. మళ్ళీ ఆ పిల్ల వాళ్ళ అమ్మాయి అని ఏడవగానే వెళ్ళి పాలు ఇస్తుంది. అలా రోజు మొత్తం ఇక్కడే ఉంది అని చెప్పేసి ఆ రాజుగారు రాణిగారు ఆమెను అబ్జర్వ్ చేసి, అమ్మ ఇట్రా, పాప నీ పాపేనా అంటే అవునండి అని చెప్పి ఎట్ ఏ టైం ఒకేసారి అటు మదర్ రోల్ ప్లే చేస్తూ ఉంది, ఇక్కడ హార్డ్ వర్క్ చేస్తుంది, అండ్ ఇక్కడ తిని ఊరికే వెళ్ళొద్దు కదా అని మళ్ళీ ఇక్కడ రాజుగారి దృష్టిలో పడాలి, నేను చేసేటువంటి సర్వీస్ అనేటువంటిది కూడా ఎక్కడ తెలిసిపోతుంది కదా అండి. దేనికోసం చేస్తున్నారు, ముందు నటిస్తున్నారా జీవిస్తున్నారా అనేది తెలియాలి కదా. అక్కడ అర్థమైపోతుంది. అసలు నీకు ఏదైనా కావాలంటే అరే ఎక్కడ బంగారం అయిపోతుందో, ఎక్కడ భూమి అయిపోతుందో, ఎక్కడ అన్నం అయిపోతుందో, ఎక్కడ బట్టలు అయిపోతాయో అని ఏదో ఒక లైన్లో నించొని ఆమె అన్నీ కావాలనుకోవాలి కదా. అట్లా అనుకోవట్లేదు ఈమె. ఆమెకు తెలుసు మహారాజు గారి కడుపులో పుట్టినటువంటి నా బిడ్డ ఈరోజు ఇంకో మహారాజు గారి దగ్గర అన్నదానాన్ని అందుకునే పరిస్థితి వచ్చింది అని ఆమె బాధపడలేదు. పరిస్థితులు, అది కాలం, అంతే, జీవితం నుదుట రాసినటువంటి రాత అని అడ్జస్ట్ అయ్యేటువంటి మనిషి అనమాట. అయితే అలాంటి నేను ఎందుకు, నాకు కావాల్సింది నాకు వస్తుంది. ఒకవేళ రాజుగారి దగ్గర భూమి, సువర్ణం అంటే బంగారం, బట్టలు, అన్నదానం అన్నీ అయిపోయినాయి అనుకో, అంతే, ఈ రోజుకి ఇంతే, మాకు బాకీ లేవు, అవి మాకు రుణంలో లేవు, మాకు రుణం ఉన్నది ఏదైనా మా దగ్గరికి వస్తుంది అని నమ్మేటువంటి వ్యక్తి కదా. ఇంకా పట్టించుకోలేదన్నమాట. ఇంకా వాళ్ళిద్దరు రాజుగారు పిలిచి రమ్మ అని పిలిచి చక్కగా పాపను పార్ట్ 1లో చెప్పేశాను ఇదంతా. అయితే చక్కగా పాపని మా ఇంటికి రామ్మా, మాతో ఉండమ్మా, నీకెవరు లేకపోతే నీకు అభ్యంతరం ఏం లేకపోతే అంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి చక్కగా ఆ పాపను వాళ్ళ ఇంట్లోనే ఇంకా ఒక
సర్వెంట్ క్వార్టర్ అని ఉంటుంది కదా పని మనుషులకి, అలా ఒక సర్వెంట్ క్వార్టర్ ఇస్తే ఆ పాపను అందులో పెట్టుకొని ఆమె వాళ్ళ ఇంట్లో పని చేసుకుంటూ వాళ్ళ ఇంట్లో ఇంకా చాలా హార్డ్ వర్కర్ అనమాట. అన్నీ చేసుకొని వాళ్ళని చూసుకుంటుంది అనమాట. చూసుకునేటువంటి ఆమె వాళ్ళ రాజుగారికి ఒక బాబు, ఆ బాబుతో పాటుగా సమానంగా ఈ అమ్మాయిని కూడా పెంచాను. అయితే ఈ అమ్మాయిని మా అమ్మాయి అన్నట్లుగా పెంచేవాళ్ళు అనమాట. ఆమె మా మా రాజుగారి ఇల్లు అన్నట్టు కాదు, మా ఇల్లు అని చేసేది ఏదైనా బాధ్యతగా. అలాంటి వాళ్ళ అమ్మాయిని ఈమె మా పని మనిషి వాళ్ళ అమ్మాయి అన్నట్టు కాకుండా మా అమ్మాయి అన్నట్టు పెంచారు. పెంచి వాళ్ళ బాబుతో సరిగా చదివిపించేవాళ్ళు. వాళ్ళ బాబుగా వాళ్ళ అబ్బాయికి ఏదైతే వీళ్ళు అభ్యాసం చేపిస్తారో అదే అభ్యాసాన్ని ఈ అమ్మాయికి కూడా చేపించేవాళ్ళు అనమాట. అయితే వాళ్ళ అమ్మ చెప్పేది, నాన్న వాళ్ళతో మనం సమానంగా పెరగడం, ఉండడం, ఉంచడం అనేటువంటిది వాళ్ళ గొప్ప మనసు అది. కానీ మనం మాత్రం ఎక్కడ కూడా వాళ్ళు ఎంత మనకు ఎంత ఎంత ఎలో చేసినా, వాళ్ళు మనల్ని ఎంత అనుమతించినా మనం మాత్రం అతి చనువుగా అతి చొరవ ఇట్లా ఉండకూడదు, మన లిమిట్స్లో మనం ఉండాలి అని పెంచేది ఆ అమ్మాయిని ఈమె. సేమ్ అట్లా పెరిగినటువంటి ఆ అమ్మాయి తల్లిదండ్రులు కూడా చెప్పేదాన్ని బట్టి ఉంటుంది కదండి. చెప్పినటువంటి అలా పెంచినటువంటి ఈ అమ్మాయి ఏం చేసిందంటే ఒకరోజు ఇంకా పెద్దవాళ్ళు అయినారు, వాళ్ళ అబ్బాయి రాజుగారు వాళ్ళ అబ్బాయి మందుకు తాగుబోతులు అట్లా చెడు సావాసాలు అట్లా కొంచెం బ్యాడ్గా అయిపోయినాడు అనమాట. అన్ని ఆస్తులన్నీ కరిగిపోతూ వచ్చినాయి అనమాట. ఇంకా మనం పెద్దవాళ్ళం అవుతూ ఉంటాం, మన వయసు ఉడిగిపోతూ ఉంటుంది, మన పిల్లలు యుక్త వయస్కులు అవుతూ ఉంటారు కదా, అంతే కదా. ఇప్పుడు వాళ్ళు పెద్దవాళ్ళు అయినాక వాళ్ళు వాళ్ళ హయాం ఇప్పుడు మన యొక్క రాజరికం అనేటువంటిది వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది కదా అండి. ఇప్పుడు మనం వాళ్ళు చెప్పినట్టు అట్లా ఏంటి నాకు తెలుసు అన్ని ఇట్లా ఇలా మాట్లాడేవాడు. ఈ అమ్మాయి చిన్నప్పటి నుంచి వాళ్ళ అమ్మ భక్తురాలు కదా, ఈ అమ్మాయికి లక్ష్మీదేవి పూజలు చేయడము అన్నీ బాగా అలవాటు అన్నమాట. ఈ అమ్మాయి ఏం చేసింది, చక్కగా ఎక్కడ కూడా ఆస్తులు పోతున్నాయని బాధపడరు వాళ్ళు, ఆస్తులు వస్తున్నాయని బాధపడరు. అయితే ఎంతోమంది రాజుగారు రాజరికంలో ఉన్నప్పుడు మీ అబ్బాయికి మా అమ్మాయిని చేసుకోండి, మా అమ్మాయిని మీ ఇంటి కోడలుగా చేసుకోండి అని దేశ విదేశాల రాజులు వాళ్ళ ఇంటి ముందు బార్లు తీరేవాళ్ళు. అలాంటిది వీళ్ళు కొంచెం వృద్ధాప్యానికి వెళ్తున్నారు, వాళ్ళ కొడుకు యుక్త వయస్కుడు అయ్యి కొంచెం ఈ చెడు సావాసాలు మందు తాగడం ఇలా ఇవన్నీ తయారైన తర్వాత అసలు వాళ్ళ ఇంటి మొహానికి చూడడానికి కూడా ఏ రాజుగారు వచ్చేవాళ్ళు. చిచి వాళ్ళ అబ్బాయికి అసలు ఇవ్వద్దు. రాజ్యం మొత్తం దివాలా తీసింది, మొత్తం రాజ్యంలో ఉన్నటువంటి సంపద అంతా కరగదీసేశాడు, మంచోడు కాదు వాళ్ళ అబ్బాయి అని ఇలా పేరు పోతుందన్నమాట. అయినా ఇది ఇంకా కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఇదే మా జీవితం అని ఆ ఇల్లు పట్టుకొని ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు కదా, ఏం కాదండి బాబుగారు ఏం కాదు మనకి అని చెప్పేసి ధైర్యం ఇస్తూ వస్తుంది ఈమె. వాళ్ళ పాప చక్కగా ఆ అబ్బాయిని ఇంకా సేమ్ క్లాసు సేమ్ అట్లా కదా మార్చడానికి ట్రై చేస్తూ ఉంది. ఏంటండి రాజకుమారుడు ఇట్లా అయిపోతున్నాడు అని ఈ పని మనిషి అందరితో మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఈమె కూడా రాజుగారు రాణిగారు నన్ను కన్న కూతురులాగా పెంచారు, వాళ్ళ అబ్బాయి కొంచెం చెడుతో వెళ్ళిపోతున్నాడు, బాగు చేయండి అమ్మ అని లక్ష్మీ అమ్మవారికి పూజ చేయడం మొదలుపెట్టింది ఈ అమ్మాయి. అయితే చక్కగా ఇవన్నీ గమనించినటువంటి వీళ్ళు, అవును మనం వీడికి ఒక ముక్కు తాడేస్తేనే ఇది ఈ యొక్క సమస్య పరిష్కారం అనేటువంటిది జరుగుతుందని వీళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని రాజుగారు నిశ్చయించారు. ఏం చేశారు, ఈ పని మనిషిని అడగడానికి వాళ్ళకి ఎందుకో కొంచెం ఒకలాగా అనిపించింది. ఎందుకంటే మేము అడిగితే ఇస్తుంది అనేటువంటిది ఉంది, కానీ మేము ఈరోజు ఆస్తులన్నీ పోగొట్టుకున్నాం, మా అబ్బాయికి ఎవరిని ఏ మహారాజు గారు కూడా అడిగితే రాజకుమారులని
ఇచ్చే రాకుమారులని పెళ్ళి చేసేలాగా లేదు వాళ్ళ పరిస్థితి. అట్లాంటి మీ పరిస్థితి బాగాలేదని మమ్మల్ని అడుగుతున్నారా అని ఇక్కడ బాధపడతారు. మళ్ళీ ప్లస్ ఇంకొకటి, ఎంత పని మనిషి అయినా ఒక మంచి అల్లుడికి ఇవ్వాలనుకుంటుంది, కానీ ఒక తాగుబోతుకు ఇస్తే నా కూతురు జీవితం ఏమైపోద్దో అని ఆలోచిస్తారు కదా. అలా ధైర్యం సరిపోవట్లేదు అనమాట. కానీ ధైర్యం చేసి మనము ఈ పాపని, లక్ష్మి అమ్మాయి పేరు లక్ష్మిని మా అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాము, మరి మీ ఒపీనియన్ ఏంది అని చెప్పేసి ఆమెను పిలిచి అడుగుతారు. అయ్యా, మేము ఒకానొకప్పుడు ఏ ముహూర్తంలో మీ యొక్క మార్గశిర మాసం లక్ష్మీ వ్రతానికి మేము మేము విందు ఆరగించాము, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము మీ నీడలోనే కదా, మీరు ఎలా అంటే అలా, నాకు అభ్యంతరం లేదు, ఏమి లేదని ఈమె అంటదన్నమాట. అక్కడికి చాలా సంతోషపడతారు. సంతోషపడి ఆమె చేతులు పట్టుకొని మహారాజు గారు, రాణిగారు, ఇవి చేతులు కాదమ్మా కాళ్ళు అనుకో అని చెప్పేసి అంటారు. అంటే అయ్యయ్యో ఎంత మాట, ఎందుకండి అలా అంటున్నారు అని చెప్పేసి ఈమె అలా మాట్లాడకూడదు అని చెప్పేసి అక్కడికి అయిపోతుంది. తర్వాత ఎవరిని అడగాలి? అమ్మాయిని అడగాలి. అమ్మాయి రాగానే కాలేజీకి వెళ్ళి వస్తుంది అనమాట. వెళ్ళి రాగానే చక్కగా అమ్మాయిని కూర్చోబెట్టి, అమ్మ మరి రాజుగారు రాణిగారు ఇలా అడిగారు అని చెప్పేసి అంటారనమాట. వాళ్ళ అమ్మ చెప్తుంది అనమాట. చెప్తే నువ్వేమన్నావమ్మా అని చెప్పేసి అడుగుతుంది. అడిగితే నేను మీ మాట ఏ రోజు తీసేయలేదు, మీరు ఎలాగంటే అలాగనే, మా జీవితమే మీ చేతిలో, మీరే లేకపోతే నేను నా కూతురు ఇలా ఉండేవాళ్ళం కాదు అన్నానమ్మా. అంటే ఓకే అమ్మా, నీ మాటే నా మాట అని అమ్మాయి అంటది. అంతే కదా, గొప్ప పిల్లలు అమ్మా నాన్నల్ని అనుసరిస్తారు. ఈ అమ్మాయి గొప్పది, గొప్ప కూతురు కాబట్టి సరే అమ్మా నువ్వు అలా అన్నావు కదా, నీ మాటే నా మాట. అక్కడికి అంగీకారం అయిపోయింది కదా. వెళ్ళి మహారాజు గారు మహారాజు రాణి గారికి చెప్తుంది ఈమె వెళ్ళి. ఎందుకంటే వాళ్ళు అడగలేరు కదా అండి, ఈమెను అడగడానికి మొహమాట పడ్డారు. ఆ చిన్నపిల్లని కూడా అడగలేరు. అది కళ్ళ ముందు ఒక తాగుబోతూ, ఒక చెడు సవాసాలు పట్టి తిరిగేటువంటి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకోమ్మా అని అడగడానికి మనసు రాదు కదా, గొప్ప మనసు ఉన్న వాళ్ళకి. అడగలేకపోయారన్నమాట. ఈమె వెళ్ళి చెప్పగానే అసలు మీరు మా జీవితాలకి దొరికినటువంటి మహాలక్ష్ములు మీరు అని చెప్పేసి, మేము మహాలక్ష్మీదేవి పూజ చేసినందుకు మహాలక్ష్మి మీ రూపంలో ఉంది మా ఇంట్లో అని తెగ సంబరపడిపోతారు మహారాజు గారు, రాణిగారు కూడా. ఇక్కడ ఎవరికి, రాణిగారికి రాజుగారికి ఓకే, ఈ అత్తగారికి ఓకే, ఇంకా అంతే, మనం అత్తగారు అనుకోవాలి. ఈ పెళ్ళి కూతురుకి ఓకే, ఇంకా అందరికి అంతా అయిపోయింది అని చెప్పేసి ఈ పెళ్ళి ఏర్పాట్లు చేసేసుకోవాలి. ఎక్కడ ఒక మాట చెప్పాల్సినటువంటి అవసరం లేదా, చెప్పాలి కదా అని చెప్పేసి వాళ్ళు ఇంకా వాడికి చెప్పేది ఏంటి, ఎలాంటి బాధ్యత లేదు, కన్నందుకు మేము వాడి పెళ్ళి చేయాలని పెళ్ళి ఏర్పాట్లు అన్నీ చేసేసుకుంటున్నారు. ఆ అబ్బాయికి చెప్పినారేమో అని ఈ అత్తగారు అనుకుంది. ఆయన అంగీకారం తీసుకున్న తర్వాతనే మా అమ్మని నన్ను అడిగినారు కాబోలు అని ఈ అమ్మాయి అనుకుంటుంది. కానీ ఈ అమ్మ నాన్నకి, అత్తగారికి, ఈ అమ్మాయికి, కాబోయే భార్యకి అందరికీ తెలుసు పెళ్ళని, ఆ అబ్బాయికే తెలియదు అనమాట. తెలియడానికి మీరు చాలామందికి ఈ కథ విన్నటువంటి వాళ్ళకి ఎంతో కొంత అర్థమవుతూ ఉంటుంది. ఒక బాధ్యత లేని వాళ్ళకు కనీసం వాళ్ళు మనం చెప్పేది వినరు, మనకి ఏమీ చెప్పరు, మనం ఏదైనా చెప్పేటువంటి చాయిస్ కూడా ఇవ్వరు కదండి. ఆ టైం అసలు ఇంట్లో వాళ్ళు స్పెండ్ చేస్తే కదా, బయట తిరగడమే సరిపోయిద్ది. అలా ఏ టైంకో వెళ్ళడము, వాళ్ళు ఏ టైంకో ఇంటికి రావడం, వచ్చినటువంటి టైంలో మాట్లాడేటువంటి స్పృహ లేకపోవడం, అంటే తాగి రావడము, ఏదో ఇక వాళ్ళ గోల వాళ్ళది అవి ఉంటాయి అన్నమాట. సర్లే రేపు చెప్దాం, సాయంత్రం చెప్దాం, ఎల్లుండి చెప్దాం, రాత్రికి చెప్దామని అలా రోజులు గడిచిపోతున్నాయి. పెళ్ళి ముహూర్తం దగ్గరికి వచ్చేసింది. ఏంటోలే ఎకేషన్ అని పెద్దగా ఇక తాగుబోతు వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. ఏంటో ఎకేషన్ మనకి ఎందుకని పట్టించుకోలేదు ఆ రాజకుమారుడు కూడా. అయితే ఇంకా
ఆ రోజు పెళ్ళి, ఈరోజు కూడా ఎక్కడికి వెళ్తున్నారు, అమ్మ చెప్పిందేమో అని నాన్న అనుకున్నాడు, నాన్న చెప్పాడేమో అని అమ్మ అనుకుంది, ఎవరూ చెప్పలేదు. అసలు ఆయన పెళ్ళి అనేటువంటి విషయం అతనికే తెలియదు. ఇంకా ఆ రోజు మళ్ళీ వెళ్తా ఉంటే, ఈరోజు మీరు ఎక్కడికి వెళ్తారు, ఈరోజు మీ పెళ్ళి అని చెప్పి సడన్గా అడగగానే, పెళ్ళి ఎవరు చెప్పి చేస్తున్నారు, నేను మా అమ్మాయిని పెళ్లి అంటే పని మనిషి అనేటువంటిది అతను కూడా చూడలేదులేండి. అంటే ఎందుకంటే వాళ్ళ ఇంట్లో అలా కలిసిపోయారు. మేబీ మా నాన్నగారి చెల్లెలేమో అనుకునేంతగా కలిసిపోయారన్నమాట. ఈ అమ్మాయి కూడా వాడు ఎంత తాగుబోతైనా సరే ఈ అమ్మాయిని ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోవడం ఏంటి అనేటువంటి క్యారెక్టర్ కాదు అక్కడ. వాళ్ళ మనసు నొప్పించేటువంటి సాహసం చేయలేకపోయినాడు. కానీ ఒక మాట అనేసినాడు, నా పెళ్ళి అనేటువంటి విషయం నాకు చెప్పొద్దా, నాకు మీరు పెళ్ళి అనేటువంటిది చెప్పకుండా నేను చేస్తే నేను పెళ్ళి ఎలా చేసుకోవాలి, నేను చేసుకోను పెళ్ళి అనేసి అన్నాడు అనమాట. అంటే అందరుండి సావాసగాళ్ళు ఉంటారు, నీ మొహం నువ్వెంత ఏం చేసినా మనకి జీవితంలో పెళ్ళి, భార్య, కుటుంబం అనేటువంటిది ఉండాలి. ఆ అమ్మాయి నీ జీవితానికి పట్టినటువంటి లక్ష్మిరా, పెళ్ళి చేసుకోరా అని చెప్పేసి ఏదో ఆ టైంలో అలా తూతూ మంత్రం అలా జరిగిపోయిందనమాట. జరిగిపోయిన తర్వాత ఇంకా అమ్మాయి చక్కగా, చెప్పాను కదా, అమ్మాయి మనసును ఒప్పించేటువంటి సాహసం చేయలేదు. కాకపోతే ఏదో తాగుబోతోళ్ళు, ఇంట్లో బాధ్యత లేని అట్లానే మాట్లాడతారు కదా, అలా మాట్లాడేసినాడు. పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా ఈ అమ్మాయిని పని మనిషి కాదు, ఇంకా నువ్వు ఈ ఇంటికి ఒక మహాలక్ష్మిని ఇచ్చినటువంటి ఒక దేవతవురా, నువ్వు మా చెల్లెలివి, దేవుడు మనల్ని ఏ రోజు ఆ బంధం అట్లా ఏర్పరిచారు ఇంకా అని చెప్పేసి అంటే, మనం ఎన్ని రోజులు అలానే ఉన్నాం, ఇప్పుడు అలానే ఉన్నాం అన్నట్టు అలా కంటిన్యూ చేస్తున్నారు. ఇంకా ఈ అమ్మాయి మళ్ళీ మార్గశిర మాసం గురువారం వచ్చిందనమాట. ఆ గురువారం రోజు ఏమైందో అతనికి తెలియలేదన్నమాట. 4 గురువారాలు వచ్చినాయి వాళ్ళ రోజులలో. మార్గశిర మాసంలో కూడా 4 గురువారాలు. ఒక గురువారం ఏమో ఆమె పూజ చేసింది, పెళ్ళయింది, పూజ చేసింది, లక్ష్మీదేవి పూజ. ఆ రోజు అతను బయటికి వెళ్ళాలని అనిపించలేదు అతనికి, వెళ్ళలేకపోయాడు. అంటే ఇంట్లో స్పెండ్ చేయాలి అనేటువంటి ఒక మంచి ఆలోచన వచ్చింది. ఇంట్లోనే అమ్మా నాన్నలతో, అత్తగారితో, భార్యతో పూజలో కూర్చోవడం, వచ్చిన వాళ్ళకి సర్వింగ్ చేయడం, అందరితో మంచి మాట్లాడడం, ఇది అలవాటైపోయింది. 2వ గురువారం పూజ చేసింది చక్కగా. 2వ గురువారం రోజు అతనికి అసలు నాన్ వెజ్ తినాలని అనుకోవడం, మందు తాగడం, ఇలాంటి ఆలోచనలు వచ్చినా కూడా వామిటింగ్ సెన్సేషన్ వచ్చింది. చిచి యాక్, నేనేనా మందు తాగేది, నేనేనా ఇవన్నీ తినేది, నేనేనా ఆ చెడు సావాసాలు పట్టింది, ఇంత మంచి భార్య, ఇంత మంచి అత్తగారు, మా అమ్మ మా నాన్న, ఇంతకంటే ఆనందం ఎక్కడ ఉంటుంది, నేను బయటికి పోయేదే టైంపాస్కి కదా, ఆ టైంపాస్ అంతా నాకు ఇంట్లో ఉంది కదా అని చెప్పేసి నేను తాగేదంతా మందు, అవి నా అనారోగ్యానికి సంబంధించినవి. ఇక్కడ చూడండి నా భార్య ఎంత మంచి పిండి వంటలు చేసింది, ఎంత మంచి పానకాలు, ప్రసాదాలు, పళ్ళ రసాలు చేసి స్వామివారికి అభిషేకం చేస్తుంది అని చెప్పేసి, ఇంతకంటే ఆరోగ్యాన్ని ఇచ్చేవి ఏముంటాయి అని ఒక మంచి ఆలోచన వచ్చింది. 3వ మార్గశిర గురువారం పూజ చేసింది. ఆ రోజు చక్కగా భార్య మీద చాలా మనసు అయిందనమాట. ఇంత మంచి భార్య, ఇంత అందమైనటువంటి భార్య నా జీవితంలోకి వచ్చింది అని చెప్పేసి ఆమె మీద ప్రేమ పుట్టిందనమాట. మా అమ్మా నాన్నలు నాకు సరి అయిన భార్యని సెలెక్ట్ చేశారు అని అమ్మా నాన్నల మీద గౌరవం వచ్చింది. అసలు ఎంతోమంది రాజుగారులు వాళ్ళ అమ్మాయిల్ని తీసుకొని మా రాజదర్బార్కి వచ్చి మా అమ్మాయిని పెళ్లి అనేటువంటి వాళ్ళు నన్ను ఒక తాగుబోతుని, తిరుగుబోతుని లాగా చూసి అంత విలువ లేకుండా చేశారు. కానీ ఈమె వాళ్ళ అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేసిందని అత్తగారి మీద గౌరవం వచ్చిందనమాట. మనసైంది, ఇంకా భార్య మీద కూడా చాలా మనసైందనమాట. ఇంకా 4వ మార్గశిర గురువారం పూజ చేసింది. చేయగానే అసలు ఆమెకు భగవంతుడు ఒక వరం ఇచ్చాడు. ఆమె ప్రెగ్నెంట్ అనేటువంటి వార్త ఇంట్లో, రాజ్యంలో తెలిసిపోయిందనమాట. ఆమెకు తెలిసింది నేను గర్భవతిని అయ్యాను అని. ఇంకా ఆ రోజు నుంచి
అసలు ఆ మహాలక్ష్మి అమ్మాయి జీవితం అద్భుతంగా అయిపోయిందనమాట. ఎస్, ఈ కథ విన్నటువంటి మనందరికీ కూడా మనందరి జీవితాలలో ఎలాంటి కష్టాలున్నా అవన్నీ పోతాయి. ఇక్కడ మంచి మనసు అనేటువంటిది ఉన్నటువంటి వాళ్ళకి అమ్మవారు మంచి చేస్తుందని మనం ఇక్కడ నేర్చుకుంటాం కూడా. ఓకేనా అండి? మీరు ఎవరైనా లైక్ చేయడం మర్చిపోతే ఖచ్చితంగా లైక్ చేయండి. ఓం శ్రీమాత్రే నమః అని కమెంట్ చేయండి. కథ బాగుందండి, బాగా చెప్పారు అని ఒక చిన్న కామెంట్ చేసి నన్ను అప్రిషియేట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓం శ్రీమాత్రే నమః. మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుందండి. అర్థమైందా? చూడండి, మహారాజు గారి కడుపులో పుట్టినటువంటి ఆ అమ్మాయి నిజంగా రాజకుమారి రాణి గారు